హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే. యాక్చువల్లీ నేను ఇప్పుడే వర్క్ అయిపోయింది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఊబర్కి వెళ్తా. ఊబర్కి కొట్టి అండ్ ఈరోజు టార్గెట్ వచ్చేసి 1500. అరౌండ్ నాకు ఏదో హెల్ప్ కావాలన్నమాట. సామాన్ ఉంది అచ్చా గేదా हेल्प ज़्यादा मिलती इतना बहुत जाने आराम से बीच में रखो बस चलो. సో ఈరోజు సాటర్డే. ఈరోజు మోస్ట్లీ ఎక్కువ ఆర్డర్స్ అయితే పడే అబ్బా, సీరియస్లీ. సాటర్డే సండే అయితే ఇక్కడ సుక్కలు చూడాల్సిందే ఆర్డర్స్ కోసం. వెయిట్ చేసి చేసి తకాంచిపోతాం మనం. అండ్ మోస్ట్లీ నేను ట్రై అయితే చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి 10,000 తిరిగింది మనది. 10,000కి సర్వీసింగ్కి ఇవ్వమని అయితే చెప్పినుండే. అది ఇవ్వాలి. ఇవి నేను తెచ్చుకున్న మార్నింగ్ నాన్నమ్మ విండేసినుండే. మన ఫేస్ మాస్క్ ప్లస్ ఇవి స్లీవ్స్ చేతులకు వేసుకోనికి. ఇవి చేతులు ఖరాబ్ అవుతున్నాయి. నేను మొత్తం డెడ్ స్కిన్ ఉంది, అది వెళ్ళనే వెళ్తలే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది టైర్ అనేది నాకు పంక్చర్ అయింది కదా లాస్ట్ నైట్. ఇది వారానికి ఒకసారి పంక్చర్ అయితేనే ఉంటుంది వెనక వెయిట్ ఉండబట్టి. అండ్ నేను మీకు చూపిస్తా. ఆల్రెడీ 10,000 అయితే తిరిగింది. సో 10,335 kms అయితే తిరిగింది ఈరోజు. మరి ఆర్డర్స్ పడతాయో పడాయో తెలియదు. నేను బండి సర్వీసింగ్ నెక్స్ట్ మంత్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, 50 పడ్డది ఒకటి మ్యాచ్ చేసుకుంటా. 50-50 అయినా సరే, కాకపోతే మనకు పడాలి యాక్చువల్లీ. ఇంకొకటి ఇందులో పెట్రోల్ లేదా, పెట్రోల్ కూడా పోయించుకోవాలి. పెట్రోల్కి నా దగ్గర క్యాష్ కూడా లేవు. అన్నీ ఇప్పుడు ఊబర్లోనే ఉన్నాయి. ఊబర్లో ఒక 2,700 ఉన్నాయి. అవి నేను ఇటాటు కట్టాలి. నేను అవి ఖర్చు పెడతలే. ఇన్ కేస్ ఎవరన్నా క్యాష్ ఇస్తే ఆ క్యాష్ తోటి నేను పోపించుకుంటా. ట్రై అయితే చేస్తా క్యాష్ తీసుకోవడానికి. ఇవి స్లీవ్స్ కూడా ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అయినా ఇది గాలి కారిపోతాయి అప్పటి వరకు. డాడీ ఫోన్ చేస్తుండు. హలో, వచ్చినా ఏంటిదే 305 దా 039 సార్. టైం వచ్చేసి 10:15 అవుతుంది. లాస్ట్ డే టైం లాగాలే. ఈరోజు అయితే చూడాలి అసలు ఎంత కొట్టుకోగలుగుతాను. సో మనం ఈరోజు టార్గెట్ 1500 ట్రై అయితే చేస్తా. 1500 కానికి ఒకవేళ ఇన్ కేసు అయిందో. ఇది పార్సల్, డాక్యుమెంట్ పేపర్స్, గాడి. సో నేను ఇప్పుడే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నా. ఇది 500. నేను ఇక్కడనే ఉన్నా బీ సైడ్లో. ఓకే, हेलो, हाँ भाई मिल गया. खाली डॉक्यूमेंट्स एक पेपर दिया है उन्होंने. हाँ हाँ, पैकेट वाला. हाँ ठीक है. సో ఈ పార్సల్ తీసుకెళ్ళాలి. అరౌండ్ నాకు ఇది 585 వస్తుంది. నాకైతే అట్లనే చూపించింది 500 మీదనే. నేను పడేవో అనుకున్నా. ఇది లక్కీలో పడేసింది. అండ్ ఇంతకుముందు నేను 3 రైడ్స్ కంప్లీట్ చేసిన 200 అయితే అయిపోయినాయి. ఇది 500ది. సో ఇప్పుడు నేను దీనికి అరౌండ్ ఒక
50 కిలోమీటర్స్ ఉంటుంది. సో 50 కిలోమీటర్స్ నేను ఇప్పుడు వెళ్ళాలి భీమవాడికి. ఇది వచ్చేసి 2 hours 3 minutes 54 km. నేను ఆల్రెడీ 4 km వచ్చేసినండి దూరము. అండ్ నేను ఇది ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ కావాలి 3 వరకు రిటర్న్ అయ్యి నా మధ్యాహ్నము వర్క్ ఉన్నది కదా అది చేసుకొని మళ్ళీ నేను ఊబరే కొట్టాలి. సో మోస్ట్లీ అయితే నాది 1500 అయితే కావాలి. కాకపోతే నేను ఫుల్ లాస్ అయితే ఉంటాను. సో చూద్దాం అసలు బెస్ట్గా దొరకా సాటర్డే. పార్సల్ అయితే ఇచ్చేసిన ఎనుకున్నా చూడు ఈ అన్నకే ఇచ్చిన ఉంది. 2.5 hours అయింది. 139 ఓన్లీ. నేను 50 ఏం చెప్తున్నాయి నువ్వులో టేస్ట్ ఇప్పుడు తిని గిదే మార్చిన సో వాతావరణాన్ని ఇన్ని బోళ్ళు తక్కువ తీసారు జల్దీ నచ్చిన రేపు ఎట్లయినా వచ్చింది కదా అని తీస్తారు మంచిగా తీస్తారా బోల్లో అయితే. నేను యాక్చువల్లీ టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు 1700. యాక్చువల్లీ నేను 1500 అనుకున్నాను, కాకపోతే 200 ఎక్స్ట్రా కొట్టినట్టు చెప్తున్నారు. శ్రీయాకి చెప్తున్నా కెమెరాలో ఉండాలి. నేను ఇప్పుడు కొడదామని మళ్ళీ వెళ్ళినంటే కాకపోతే నాకు ఈ వర్క్ అనేది నేను లాస్ట్ డేది కూడా ఎడిట్ చేయాలి. అండ్ ఈరోజుది కూడా ఈరోజు రేపు ఎడిట్ చేస్తా. అండ్ నిన్నది ఈరోజు ఎడిట్ చేయాలి. నేను మీద అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తమ్లైన్ ఎడిటింగ్ రాదు. సో తమ్లైన్ ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి. అది నాకు ఫోటోషాప్ మొత్తం రాదు యాక్చువల్లీ. నేను ఓన్లీ తమ్లైన్ ఎడిటింగ్ నేర్చుకుంటా. తమ్లైన్ ఎడిటింగ్ నేర్చుకుంటే ఈ 20% నాకు వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా 80% వర్క్ అనేది అది ఈజీ, అవసరం కూడా లేదు. అది 80% వరకు డైలీ చేస్తుంటే అది వచ్చేస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ మనం హార్డ్ థింగ్ అనేది రాంది 20% అది మనం నేర్చుకోవాలి. మిగతా 80% ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎడిట్ చేయాలి ఇప్పుడు. ఇది నిన్నటిది. అండ్ 20 pages ఇప్పుడు బుక్ కూడా రీడ్ చేయాలి. ఆ 20 pages రీడ్ చేసినాక వర్క్ పైన వాడతా. 20 pages బుక్ రీడ్ చేయాలి అంతే.